కలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హలా ఆహా ఏమి హాయిలే హలా. ఆ ఏడున్నారా మామా? ఇంట్లోనే ఉన్నారా? మరి వస్తావా? బీరేద్దాం చల్లగా, మరి తాగుదాం రారా. మావిడ జాబ్ పోయిందిరా, రాదది, టైం పడుతుంది. ఇప్పుడు 5 కదా అయింది, అది ఇంకా గంట వరకు వస్తుంది. ఏం తాగుతున్నారు? నువ్వు ఎప్పుడు వచ్చినవే? నేను డే 7 అంతా గంటలకు రావాలి కదా, నువ్వు ఇప్పుడే వచ్చినవేంది 5 గంటలకు? అంటే 7 గంటలకు వస్తే మీరు చేసేటి అని కనబడరు కదా, అందుకని. అరే మామ ఇప్పుడు రాకరా, మావిడ వచ్చింది. ఎప్పుడు ఈ తాగుడు తిండి ఇవేనా? బజ్జీలు చేయి, పకోడీలు చేయి, బిర్యానీలు చేయని ఇంట్లో ఉండి తినడానికి అసలు మీకు ఏం అనిపించట్లేదా? నీకు పీకే పనే ఉంది. నేను డే అంతా కష్టపడి వస్తున్నాను మీకోసం. ఇంట్లో మీరు నాకు కొంచెమైనా సపోర్ట్ ఇవ్వకపోతే ఎలా గడుస్తుంది అనుకుంటున్నారు ఇల్లు? అంటే ఇప్పుడు నేను వంటలు చేయమంటున్నాను? వంటలు చేయడం కాదు, బయటికి వెళ్ళి మీరు ఏదో ఒక పని చేస్తేనే మన లైఫ్ అనేది బాగుంటుంది. ఎంతసేపు నేను ఒక్కదాన్ని ఎలా కష్టపడతాను? బాగా వచ్చినావు కానీ పో పో పో, నేను బీర్ తాగేది ఉంది. మీరు ఎప్పటికీ నేను బీర్ తాగుతా పంట, ఇంకా రాడు బాడుకోవు. అరే మామ నా పిల్లం వెళ్ళిపోయిందిరా బాయ్, నువ్వు తొందరరా, చల్లగా బీరేద్దాం రా. వచ్చినావా రమేష్? ముందు రాగానే బీరు నాది ఇది. అరే తాగు తాగు, ఇక తాగిగా కొద్ది తాగు. అన్న ఖాళీ ఉన్నప్పుడు పని చేసుకుని సంపాదించవచ్చుగా అన్న, వదినతో తిట్టు తినే నీకు బీరు చాలరా, నీకు ప్రతి కుక్క నాకు సలహాలు ఇస్తాంది మధ్యాహ్నం. కుక్క అంటావా? నీకు చెప్పే బాగా నేనే పోయి చేసుకుంటా, నా పని పిల్లం పోతుంది, దోస్తు కూడా పోతాడు, మనం ఏం పని చేయం కదా, అందుకోసమే బాగా చిన్న చూపు అయిపోయింది. అట్లా కాదు, మనకు కూడా ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది కదా, నాకు కూడా ఒక రోజు వస్తుంది. వావ్, ఏంది ఇది? జనతా మ్యారేజ్ బ్యూరోనా? అవు 3,000 కట్టి 30,000 నుంచి 1,00,000 సంపాదించుడా? ఇదేదో బాగుంది. ఇట్లా కాదు, ఇక ఇంట్లో పోయి జాయిన్ అవుతా. 3,000 కట్టి నా పిల్లలకు డబ్బులు ఎట్లా సంపాదిస్తున్నా చూపిస్తా. ఇక నేను పోతా. ఇక జనతా మ్యారేజ్ బ్యూరో అసోసియేషనా? హలో జతక్క, వస్తున్నా నీ కాడికి. వస్తున్నా. ఈ లొకేషన్ పంపాక జల్దీ వస్తున్నా. ఈ బీరద్దు అన్నద్దిగా, నాకు ముందు పోయి పైసలు సంపాదిస్తే ఇక కుక్కల మాటలు వాడే బదులు.